వాడు ఈత కళ్ళు తాగినాడు, దానికి అట్లా నిద్రపోతానైతే. ఎంత కళ్ళు తాగినాడు రా వాడు, అంత మత్తులో ఉన్నాడు. మర్ర గోయిద్దో పొద్దు నుంచి వాంచి పారేస్తుంది, గంటి పారేస్తుంది వాన. నేను ఒకటే తగ్గ రావాలి. ఎట్లు కట్టుకోవాలా నువ్వు? ఎప్పుడు తెల్లారిందా నీకు? తెల్లారిందా ఇక? అవు ఏమన్నా అనిపించాలి, పొద్దుగాల లేస్తే ఫోను, మధ్యాహ్నం తింటే ఫోను, రాత్రి వంటే ఫోను. నేను ఎప్పుడో నిద్రపోతా, నువ్వు మధ్యరాత్రి అయినా నేను ఎందుకో నీళ్ళకి లేచేసరికి గదే ఫోన్ పట్టుకొని ఉంటూ, మళ్ళీ పొద్దుగాలకి ఇదే ఫోన్. ఓ చదువు లేదు, ఓ తిండి లేదు, ఓ సంధ్య లేదు, ఏది లేదు. లేచి పండ్ల పుల్లు లేచి ఇంత అన్నం తిని కాలేజీకి అంకలము ఉన్నదా? ఇలా కాలేజీ లేదా? ఏమైనా పని ఆసరైతావా? మంచి ఇంతంత పెరిగినావు కానీ ఓ పనికి ఆసరు కావో ఏం ఆసరు కావు, అన్నీ నేనే వేసుకోవాలి. లేవు ఏం కొడతావు? లేతే కంతే ఇంకెప్పుడు లేత్తవే? పొద్దు ఎక్కుతుంది. సరే లేతుంది. లేవు ఏం పని శాతన కాదు, ఎట్లా చేస్తావో ఏమో. అగో ఏమో మలుపుకొద్దామన్నట్టు ఏం ఆలోచిస్తున్నావే? ఆ తిరిగి ఏం మలుపుకొస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావే? కాలేజీకి ఒక ఎన్ని దినాలు అవుతుందో తెలుసా నీకు? రోజు కథ అల్లుతున్నావు చెప్తున్నావు అంటున్నా నేను కూడా. మరి ఇవాళ ఏం కథ అల్లుతున్నావు తెలుసా అని తోత్తలేవా? ఏం మైండ్కు జిక్తలేవా? ఆలోచిస్తున్నావు గాతిరిగా. అబ్బా ఏందే అక్క, నువ్వు ఊకి నా ఎంబడ పడతావు. నన్ను ఏదో ఒకటి అన్నది నీకు పొద్దుపోదా? నన్ను అనే బదులు ఏదైనా పని చేసుకో ఇంట్లో చక్కగా. నేను రోజు పొద్దున్నైతే కాలేజీకి పోతానా, స్పెషల్ క్లాస్లకు పోతానా, అన్నిటికి పోతానా, మంచి టైం టు టైం చదువుతానా, మంచి మార్కులు తెచ్చుకుంటానా. ఇంకేం చేయాలి నీకు? అబ్బో చదువుల తల్లి చదువు కోసం మాట్లాడుతుంది కదా. అవునా? కలగిట్లా వచ్చినాదే ఇవర్రాక. అసలు నువ్వు కాలేజీకి ఒక నెల అవుతుంది, అర్థమైందా? ఇంక ఇదంతా మార్నింగ్ క్లాస్ అంట, ఈవినింగ్ క్లాస్ అంట, ఆఫ్టర్నూన్ క్లాస్ అంట. కళ పడ్డట్టుంది ఈ పిచ్చిదానికి. కన్ఫర్మ్ నిజం చెప్పేసి వెళ్ళి కళనే పడ్డది కదనే ఇవన్నీ. ఇంకా నయ్యం స్టేట్ ఫస్ట్ అని మాట్లాడలే. ఇదంతా కళనేనా? నేను ఇప్పటి నుంచి నిజమే అనుకుంటానా? దేవుడా, ఏం కాదు, కళలో అయినా కూడా బాగానే ఉన్నది. ఎట్లా నిజంగా నేను పోను కదా. కళలు అన్నప్పుడు అన్ని మంచిగానే ఉంటాయి. ఆ కళలు అన్న కళల్ని నిజం చేస్తే ఏమన్నా బాగుపడతావు. కళలు కంటుంది. లేవు, లేచి పలదమ్ముకో. లేవు లేవే. ఇప్పుడు ఎవడు మొహం కడగాలి? మొహం కడగకపోతే అది ఒరుతుంది నా మీద. ఏం చేయాలి? అటు బయటికి పోయి చూద్దాం, పోరగాలు ఎవరన్నా ఉంటే ఆడుకుందాం కాసేపు. అగో పోరగాలు ఆడతాలుగా, మనం కూడా పోయి ఆడుకుందాం. దాని తర్వాత చెప్తాం మళ్ళా. అరే నేను మీతో ఆడతారా? ఏమో నువ్వు అంత తొండితో ఆడు. అరే మంచిగా ఆడతారా? అద్దు పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకు చదివించాల్సిన వయసులో నీకు చదివేటే. అరే మంచిగా ఆడతారా? నన్ను కూడా ఆడిపించుకోవాలి. ఆడతా. మనం గోడీలు తెచ్చుకున్నావా? తెచ్చుకోలే, మీరే 2 ఇయ్యాలి. ఈ టాలెంట్ కూడా ఉందా వీడి దగ్గర? మొన్న 5 గోడీలు తీసుకొని ఇంకా ఇయ్యాలి. ఏ అవి తర్వాత ఇస్తే తీరే, ఇవైతే కానీ. సరే అరే అక్క తినగా మనం ఫస్ట్ నుంచి ఆడదాం. నేనే ఫస్ట్. నేనే ఫస్ట్. నేనే ఫస్ట్. లే నేనే ఆడతా. నేనే ఫస్ట్. ఏమవసరం లేదు, నేనే ఫస్ట్.
నేను మంచిగానే ఆడతా ప్రతిసారి. ఏమో నువ్వు తొందరతావు. నువ్వే తొండి చేస్తావంతా. నేనే ఫస్ట్. నువ్వే కాదు నేను. సరేరా నువ్వే ఆడుగా, నన్ను కూడా ఆడిపించుకోండిరా. సరే తీయక. మంచి గిమ్కే నాతో తొండి ఆడమాట. ఓ అక్క అటు ఏం చెప్తున్నా బిత్తిదారు లెక్క ఆడు నువ్వే ఆడని పెద్ద బిల్డప్ మళ్ళీ నా దగ్గర గోడి తప్పేసుకుని ఏనయ్యేది. సంగతిగా చెప్పాలా? ఆడుకుంటారా మీరే, తర్వాత వచ్చి ఆడతా. అపో నీకేదో ఆడొచ్చినట్టు పెద్ద బిల్డప్ ఒకటి మళ్ళా. అబ్బా కోటి అరే నా ఇంక రెండేవిరా 10 ఉంటే గోడులు అక్కడిని తీసినట్టుంది. దారి పోదాం. అబ్బా ఆడినట్టు ఆడి మళ్ళీ 2 గోడలు ఎత్తుకెళ్ళిందిరా. ఏంద్రా అందరు కట్టగట్టుకొని వచ్చిర్రు? సర్పంచ్ ఎలక్షన్లు అవుతున్నాయారా? ఎందుకు? అయ్యా ఊళ్ళు ఇంకెవ్వరు లేదారా? వాడకట్ల పొంటి పోయి నీతో ఆడింది, దానికి ఏం పని దొరుకుతలేదా? ఏమో నాకేం తెలుసు ఆడింది, నా గోడలు ఎత్తుకొచ్చింది. ఇంకా నీ దగ్గరికి వెళ్ళి ఆడిందే కాక ఇంకా గోటీలు అడకొచ్చిందారా? అది అడకచ్చుకుంటే అది దొంగలు ఇచ్చితే నువ్వు ఇంకచ్చుడా? గోటీలు లేవేం లేవు. ఎందుకురా? నా గోడలు ఎత్తుకొచ్చింది ఈవన్. సృజన నాతో గోటి రాలేవా? ఆడలేదురా నేను. నా దగ్గరికి వెళ్ళి గోటి ఎత్తుకొచ్చి మళ్ళా అబద్ధాలు ఆడుతున్నావా? బుద్ధి అనిపిస్తలేదా ఏ కొంచెం కూడా? తయారై కాలేజీకి పోయే అని మాట్లాడితే తానం లేదు, జపం లేదు, బ్రష్ కూడా వేసుకోకుండా వాడకట్టు మీద తిరిగి ఇంకా బుడ్డ పొరగలతో గోటీలు ఆడుతుంది. అట్లా ఆడిన దానివి కాక మళ్ళీ గోటీలు ఎత్తుకొని వచ్చినావు. వాడు మళ్ళీ ఈ గ్యాంగ్ తీసుకొని వచ్చి ఇంటి మీద ఖర్చుడు. ఏంది ఇది? గట్ల బుద్ధి పెట్ట అక్కకి ఊకే చిన్న పొరగలతో ఆడకుండా గోటీలు ఎత్తుకొస్తావు. మంచిగా అనిపిస్తుందా ఇక బుడ్డ పోరాడు తిడతా అంటే? నేనెప్పుడు ఆడిండ్రా నీతోటి? నా తండ్రి రాలేవా ఊకే గోటీలు ఎత్తుకొస్తావు? ఎప్పుడు ఎత్తుకొచ్చిండ్రా? ఏదో ఇవాళ ఒక్కసారి ఎత్తుకొచ్చిన దానికి ఎంతగానో ఇంటి మీదకి వచ్చిన పెడతాను. పోయే పో లోపలికి పోయే గోటీలు ఫస్ట్ గోటీలు తీసుకురా పో ఇంట్లోకెళ్ళి పోయే. అరే మీరు ఇట్లా మళ్ళా దాన్ని ఆడిపించుకుర్రు అనుకో, అందరు నెత్తుల మీద జుట్లు ఉడగొడతా ఏమనుకుంటుర్రు? గదంతోనారా మీరు ఆడేది? తయారై కాలేజీ పొంటి పోయే ఆడదానా అంటే తీసుకా నడురి. మళ్ళా ఇట్లా దీన్ని ఆడిపించుకుర్రు అనుకో గల్లీలోనే ఉండరు. అబ్బా ఎంతసేపు అవుతుంది, ఒక్క ఆటో వస్తలేదు, బస్సు వస్తలేదు. ఎంతసేపు అవుతుంది నిల్చోబట్టిడా. ఈ ఊరు చల్లగుండా ఏం ఊరో ఏమో. సరే కాసేపు ఫోన్ అన్న చూద్దాం. బా టైంకి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. బా ఏం చేద్దాం ఇప్పుడు? సరే కాసేపు ఉందాం చూద్దాం. వీడు బకరా వస్తాడు, దీన్ని ఇప్పుడు ఒక ఆట ఆడుకోవాలి. ఎట్టెళ్తున్నావే? నన్ను కాదా ఫోనా? ఓయ్ నిన్నే, నీతోనే మాట్లాడుతున్నా. అట్లా వెళ్ళిపోతున్నావేంది? నన్న ఫోన్లో మాట్లాడుతుందా? నాతో మాట్లాడు.
మాట్లాడుతుంటే అట్లా వెళ్ళిపోతున్నావేంటి? నీతోనే మాట్లాడేది. అసలు మరి నాతోనే మాట్లాడతాను, ఫోన్లో మాట్లాడతాను. ఎందుకంత బిత్తిరి బిత్తిరి చేస్తాను? నీకు వైట్ షర్ట్ వచ్చు బాగున్నావు తెలుసా? అసలు ఈమె నాతోటే మాట్లాడుతున్నట్టుంది, ఫోన్లో మాట్లాడుతున్నట్టు బిల్డప్. ఎవరైనా చూస్తారని అట్లా మాట్లాడుతుంది. నీతోటే మాట్లాడుతున్నా. నీతో ఎప్పటి నుంచో మాట్లాడదామని ఎన్నిసార్లు వెయిట్ చేసినా తెలుసా? కానీ నువ్వే అస్సలు పట్టించుకోవు. ఇవాళ టైం దొరికింది, ఇక్కడ ఎవ్వరు లేరు, అందుకే నేను మాట్లాడుతున్నా. ఏమంటావు? ఏదో ఒకటి మాట్లాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా? మా ఇంటికి వస్తావా? చెప్పు ఏదైనా. ఎందుకంత బిత్తిరి బిత్తిరి చేస్తాను? నీ వైట్ షర్ట్ వచ్చు బాగున్నావు తెలుసా? నాతోనే మాట్లాడుతుంది. అమ్మో నీ ఆగొద్దు, మాట్లాడేసేసేయాలి. ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు, ఇంటికి వెళ్దామని అప్పటి నుంచి ఆటో కోసం వెయిట్ చేస్తున్నా, కానీ ఒక్క ఆటో వస్తలేదు. నేను అటే వెళ్తున్నా, డ్రాప్ చేస్తా. సరే. ఈడేవాడరా కరెక్ట్ టైంలో వచ్చిండు అవలగాడు. అయినా అమ్మాయి పేరు చెప్పింది ఇక్కడుంది అంటే ఇదే వెంకటరపట అయి ఉంటుంది. ఇంటికి రమ్మన్నది, ఇంటికి వెళ్తా పెళ్ళి చేసుకుంటావా అన్నది. అయిపోయినట్టు అయినా ఇంత లక్కీ తెలుసా, అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే. ఎవరో ఇల్లు ఇటే చూపుతారు. ఎవరి పోరుడు పొద్దుగాల నుండి ఇటే ఉన్నాడు, ఆడకట్ల కొత్త కనబడుతుండు. ఎవరు కావచ్చు పోరుడు, ఇటే చూస్తాడేమే గంట ఇటే తిరిగా ఎవరు పాడేరో ఏమో. మొన్నట్టుండి బట్టలే విండలేదు, వాన చల్లకుండా వాన ఒకటి మోపైంది. ఆగు పోయేటట్టు లేడు కానీ ఎవరి పోరడు. సృజన ఏంటిదే? పోరాన్ని చూసి తెలుసునా? నాకు తెలియదే, ఎందుకే? ఏమో పొద్దుగాల ఇట్లా గోటీల పోరాడు వచ్చినట్టు, మరి ఈ పోరాడు ఏమన్నా అన్నావా? నేను ఎవరిని ఏమనలేదు, నాకు తెలియదు. ఆయనే కొత్తగా కనపడతలేడు ఆడకట్ల నీకు? నాకేం తెలుసే, నువ్వు నన్ను అడుగుతావు? నిజం చెప్పు, చెప్పే. ఏందే అక్క, ప్రతిసారి నన్నే అనుమానిస్తావు, నన్నే ఏదో ఒకటి అంటనే ఉంటావు. నీ మీద ఒకటక్క, నాకేం తెలియదే. దండం పెడుతుంది అమ్మ దొరకాలి తల్లి, నా మీద మాత్రం ఒట్టు ఇయ్యనే ఇయ్యను. నీ గురించి తెలిసి మళ్ళీ ఒకసారి అడుగుతున్నా కానీ దండం నా మీద బాబు. ఇట్రా నిన్నే ఇట్రా. ఏంది బాబు ఇట్రా. ఏమన్నా రమ్మంటే పెళ్లి కొడుకోలనే వస్తున్నావు మెల్లగా, నక్క నడకలు నడుచుకుంటా. ఏంటిది గిదే ఆడకట్ల గదే అరుగు మీద గంట 2 గంటలు అవుతుంది నేను నిన్ను చూడబట్టి. ఏంది సంగతి? తలకాయ ఉప్పు సిగ్గు సిగ్గు అబ్బాయిమా, ఏంటిది కథ?
మరి ఏం లేదు గారెందుకు కూర్చుంటున్నావు మా ఇంటిని ఎందుకు చూస్తున్నావు ఉత్తగానే ఉత్తగానే అంటే అయ్యే కూర్చోవద్దా కూర్చోద్దా అనంటే కొత్త ఆడకట్టు ఆడకట్లో ఎట్లుంటది భయం ఉండదా మరి నా ఇంటి మీద చూసుకుంటా మళ్ళీ కూర్చోవద్దా అని అంటున్నావు పోలీసులకు ఫోన్ చేయాలా మరి ఏంటిది ఏమో గిదాన్ని చూపెడతాడు ఏందో ఏమో నిన్ను చూపెడతాడు నాకేం తెలుసు అక్క, నాకేం తెలియదు. దానికి ఏం తెలియదు అంటున్నావు నువ్వు చెప్పు ఏంటిది ఇట్లా పెడితే నోరు లేదు ఆమెనే అంటే పెళ్లి చేసుకుంటాను ఏంది నిందా ఇదా ఏమో అంటే కదనే ఇవ్వరాక మా నాటకురాల నిజంగా అక్క నాకు తెలియదు ఎవరు. తెలివందే ఇంటికి అత్తాడు 3 గంటలు అడ కూర్చుంటాడు నేను అడిగితే మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకుంటా అని అంటాడు నువ్వు చేసుకుంటానా ఆయనకి మాట ఇస్తావా ఏంటిది? ఏమనంది ఎందుకు వచ్చిండు అవునే నిన్నే ఏం లేదే. ఎట్లా సిగ్గుపడుతుండో చూడు ఏం లేదే సిగ్గుపడుతుండ ఆయన నిన్ను చూసుకుంటా చెప్పవేందే ఏం లేదక్క, మొన్న బస్ స్టాండ్ లో నిల్చొని ఉంటే ఎటు పొద్దుపోలేదు, ఒక్క ఆటో కూడా రాలేదు, బస్సులు వస్తలేవు, ఏం చేయాలో అర్థం కాలేదు, ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. అదే టైంకి నాకు అనిపించేసరికి నేను ఆడుకున్నా, కాసేపు టైంపాస్ చేసిన. ఆడుకున్నావు ఆ రోజు చేసిందంత నిజం కదా ఏది నిజం? బస్ స్టాండ్ కాడ అదంతా మాట్లాడినావుగా మాట్లాడితే పెళ్లి చేసుకుందామన్నావు ఇంటికి రమ్మన్నావు చెప్తే అవన్నీ నిజాలని ఎట్లా నువ్వు నమ్ముతావు? ఏంటిది డీప్గా మాట్లాడినావుగా డీప్గా లేదు, తొక్క ఏది లేదు, అది అంతుతుందేనా వట్టిదే. నిన్ను ఎవడు నమ్మమన్నాడు అసలు? ఏదో నేను మాట్లాడినా, ఇంటి దగ్గర రమ్మని ఎవడన్నాడు నిన్ను? ఎందుకు వచ్చినావు నువ్వు? అదంతా జరిగిందంతా టైంపాసేనా? టైంపాసే. మరి పెళ్లి చేసుకుందామన్నావు ఇంటికి రమ్మన్నావు 100 చెప్తారు, అవన్నీ నిజాలా నువ్వు ఎట్లా నమ్ముతావు? ఇగో అబ్బాయి ఇదంతా కాదు అదో టింగర్ది దాని స్క్రూ ఖరాబ్ అయింది అది ఇట్లనే వేస్తుంది అందరినీ కానీ జరగవు ఏమనుకుంటాను జరబో అబ్బాయి జరబో పో ఏం చూస్తానో కానీ పో ఇక. ఇంకా మళ్ళీ మాట్లాడక నోరు తెరవకు ఏదో మంచోడు అయిపోతుగా పోతుండు ఇంకోడైతే గుంజుకొని పోవు నిన్ను పొద్దుగానే లేవ శాతన కాదు పని చేయ శాతన కాదు చదువు శాతన కాదు సందే శాతన కాదు అవునే ఊరి మీద పంచాయతీలకైతే మంచిగా తిరుగుతావు పొద్దుగల పోరగాళ్ళు వచ్చిర్రు ఇంటి మీదకి గోటీల కోసం ఇప్పుడు ఈ పోరడు వచ్చిండు వాడిని ఏదో ప్రేమిస్తా పెళ్లి చేసుకుంటా అంటే ఆ పోరడు వచ్చిండు ఏంది అసలు నీ కథ ఏంది ఏమనుకుంటున్నావు మరి చక్కగా చదువుకు పోయాంటికి కోరుకున్న మారెద్దువు నిన్ను అసలు ఎట్లా కొట్టాలో తెలుసా నిన్ను ఎన్ని చేస్తావు ఇట్లా మళ్ళీ లేవు కదా చక్కగా పని చేసుకుంటావు కదా కాలేజీకి పోతావు కదా నడు ఇంట్లోకి నడు